Yeah. Yeah, so in last session, so we have discussed regarding the PV ratio. We have done some problems regarding the PV ratio, and I have given a homework problem in last session. So I would like to give some solution for the last session homework. So here I have given the problem. So here the problem is the fixed expenses 1,50,000 and variable cost per unit is 10 and selling price per unit is 15, and here is asked to calculate contribution and PV ratio. సో ఇలా ఇచ్చినప్పుడు కంట్రిబ్యూషన్ కనుక్కోమండి, అదే PV రేషియో కనుక్కోమని చెప్పినప్పుడు సో హౌ డు వి నీడ్ టు క్యాలిక్యులేట్? సో ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ ది కంట్రిబ్యూషన్ PV రేషియో వి నీడ్ టు రిమెంబర్ ద ఫార్ములాస్. So we have the formulas for the contribution and we have the formulas for the PV ratio. Here the formula for the contribution is, so what is the formula for the contribution? So we have been discussed regarding the different formulas in last sessions. So here contribution formula ఏమవుతుంది మనకి జనరల్గా మనము మార్జినల్ కాస్ట్ ఈక్వేషన్ చెప్పుకున్నప్పుడు కంట్రిబ్యూషన్ అనేది ఎలా వస్తుందో చెప్పుకున్నాం మనం. ఓకే, సో ఇక్కడ కంట్రిబ్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంట్రిబ్యూషన్ కనుక్కుందాం. సో కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్, సో కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది మనకి జనరల్గా? సో సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అన్నాం మనం ఇంతకుముందు. ఓకే, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ కంట్రిబ్యూషన్ అన్నాము. సో దాన్ని ఈ విధంగా రాయొచ్చు. బట్ ఇక్కడ ఏ డీటెయిల్స్ ఉన్నాయి? కాస్ట్ పర్ యూనిట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అండ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. అంటే కంట్రిబ్యూషన్ కూడా పర్ యూనిట్ లాగానే వస్తుంది అనమాట. రైట్, వీ నీడ్ టు టేక్ దోస్ వాల్యూస్. ఓకే, ఇక్కడ సేల్స్ అంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అని తీసుకోండి, తర్వాత వేరియబుల్ కాస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తీసుకోండి. ఓకే, సో హియర్ కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది ఆన్సరు? సేల్స్ అంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 15 మైనస్ వేరియబుల్ కాస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 10. సో వాట్ విల్ బి ద ఆన్సర్ హియర్? కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ 5, అంతే కదా. సో కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ 5 పర్ యూనిట్. ఓకే, సో కంట్రిబ్యూషన్ అనేది మనకి 5 పర్ యూనిట్ వచ్చింది. సో దిస్ విల్ బి ద ఆన్సర్. సో కంట్రిబ్యూషన్, సో దిస్ ఈస్ ద ఆన్సర్. 5 పర్ యూనిట్ విల్ బి ద ఆన్సర్. సో ఇది మనకి ఆన్సర్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు మనకి? సో పీవీ రేషియో కనుక్కోమన్నాడు. సో ఇక్కడ పీవీ రేషియో కనుక్కుంటాం. సో P/V రేషియోకి ఫార్ములా ఏంటి మరి? ఓకే, వాట్ విల్ బి ద ఫార్ములా ఫర్ P కంట్రిబ్యూషన్ as well as PV రేషియో. సో PV రేషియోకి మనకి ఫార్ములా ఏంటి? సో ఇక్కడ PV రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మనకి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి, 4 ఫార్ములాస్ ఉన్నాయని చెప్పుకున్నాం మనం కదా. సో PV రేషియో కనుక్కోవాలి అంటే 4 ఫార్ములాస్ ఉన్నాయి, ఏ ఫార్ములా అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఉన్న మనకి ఉన్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఫార్ములాని చూజ్ చేసుకోవాలి. రైట్, సో ఇక్కడ మనకి కంట్రిబ్యూషన్ ఉంది, అదేవిధంగా సేల్స్ మ్యాటర్ ఉంది, కాబట్టి వీ కెన్ చూస్ ద ఫార్ములా. సో దట్ ఈస్ contribution by sales into 100. Okay, so this formula will be suitable for this. Okay, so contribution by sales into 100, లేదంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ బై సేల్స్ ఇంటూ 100 అనేది తీసుకోవచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ డైరెక్ట్గా కంట్రిబ్యూషన్ వాల్యూ వచ్చింది కాబట్టి కంట్రిబ్యూషన్ తీసుకుంటాం, మళ్ళీ మైనస్ చేయడం ఇష్టం లేకుండా. ఓకే, రైట్. సో ఇక్కడ PV రేషియో ఎంత వస్తుంది? కంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది మనకి? 5. సేల్స్ ఎంత వచ్చింది? సేల్స్ 15 ఇంటూ 100 ఎంత వస్తుంది? 5 1s 5 3s 1/3 ఇంటూ 100 అంటే ఎంత పర్సెంటేజ్ రా? 33.3%. 33.3% is the PV ratio. Okay, so this is the solution for the last homework. Okay, సో కంట్రిబ్యూషన్ ఏ విధంగా కనుక్కున్నామో అదేవిధంగా PV రేషియో ఏ విధంగా కనుక్కున్నామో మనకి ఇక్కడ అర్థమవుతుంది. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు అంటే ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి. ఓకే, ఈ CVP అనాలిసిస్, కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ మనకి బాగా రావాలి అంటే మనం నేర్చుకోవాల్సింది ఫార్ములాస్. సో ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత ఈ మనకి ప్రాబ్లమ్స్ చేయడం అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద లాస్ట్ హోంవర్క్. సో కంట్రిబ్యూషన్ PV రేషియో కనుక్కోవడం. రైట్, సో
ఇది నెక్స్ట్ మీరు వీడియో పాస్ చేసి ఈ ఫార్ములా ఈ యొక్క మ్యాటర్ అంతా తీసుకోండి, రైట్. యా, సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే మనం ఇప్పటివరకు ఏం చూసాము, ఇప్పటివరకు టిల్ నౌ వీ హ్యావ్ డిస్కస్ రిగార్డింగ్ ది సో మార్జినల్ కాస్ట్ ఈక్వేషన్ చూసాము కదా, మార్జినల్ కాస్ట్ ఈక్వేషన్ చూసాము, మార్జినల్ కాస్ట్ ఈక్వేషన్. తర్వాత ఇంకేం చూసాము మనము, పీవీ రేషియో చూసాము, ఓకే, కంట్రిబ్యూషన్ చూసాము, ఓకే. సో ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. సో నౌ వి విల్ సీ ఎ న్యూ థింగ్, దట్ ఈస్ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఏంటంట, బ్రేక్ ఈవెన్ పాయింట్ చూస్తాం, బ్రేక్ ఈవెన్ పాయింట్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ గురించి మనం నేర్చుకుందాం, రైట్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి, ఓకే. సో దాంట్లో మనకి ఏ విధంగా ఫార్ములాస్ ఉంటాయో చూద్దాం, ఓకే. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి ఇక్కడ, సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇక్కడ ఏమంటాము అంటే, సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనకి ఎటువంటి లాస్లు కానీ ఎటువంటి ప్రాఫిట్స్ కానీ ఉండవు. సో దెర్ ఈజ్ నో ప్రాఫిట్స్ అండ్ దేర్ ఈజ్ నో లాసెస్ ఎట్ దిస్ పాయింట్, ఓకే. మనకి జస్ట్ ఏం కవర్ అవుతాయి, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ మాత్రమే కవర్ అవుతాయి, ఓకే. సంస్థకు సంబంధించిన అన్ని ఎక్స్పెండిచర్స్ కవర్ అవుతూ సంస్థకి ఎటువంటి లాస్లు కానీ ప్రాఫిట్స్ కానీ లేని సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమని మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. బ్రేక్ ఈవెన్ పాయింట్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఓకే, దట్ ఈస్ నీడ్ టు బి లెర్న్ ఇన్ దిస్ సెషన్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఓకే. సో బ్రేక్ ఈవెన్ పాయింట్కి మనకి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయిరా. సో ఇక్కడ ఫార్ములాస్ రాస్తాను, మీరు నీట్గా గుర్తుంచుకోండి. సో బ్రేక్ ఈవెన్ పాయింట్స్, సో ఫస్ట్ ఫార్ములా రాస్తున్నాను, ఇది యూనిట్స్లలో ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓకే. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ సో దీన్నే బీఈపీ అంటాం. ఏమంటాం షార్ట్కట్లో, బీఈపీ, బ్రేక్ ఈవెన్ పాయింట్, ఓకే. ఒకవేళ ఇన్ యూనిట్స్లో క్యాల్కులేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఫార్ములా, ఓకే. సో ఫార్ములా ఏంటి, టోటల్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ బై selling price per unit minus marginal cost per unit. Here marginal cost per unit అంటే మీనింగ్ ఏంద్రా, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అని గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఫార్ములా ఏంటంట, టోటల్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ మార్జినల్ కాస్ట్ పర్ యూనిట్, ఓకే. సో ఇది మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్లలో వచ్చినప్పుడు, ఓకే. లేదు అంటే ఈ ఫార్ములాని ఇంకే విధంగా రాసుకోవచ్చు మనము, సింపుల్గా ఈ ఫార్ములాని ఏ విధంగా రాయొచ్చు మనము, చూడండి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ మార్జినల్ కాస్ట్ పర్ యూనిట్ ఉంది కదా, అంటే రెండు మైనస్ చేస్తే ఏమొస్తుందిరా, కంట్రిబ్యూషన్ వస్తుంది కదా. సో దీన్ని ఈ ఫార్ములా ఏ విధంగా రాయొచ్చు, టోటల్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ మార్జినల్ కాస్ట్ పర్ యూనిట్, అంటే రెండు తీసేస్తే వచ్చే వాల్యూ ఏంటి మనకి, కంట్రిబ్యూషన్ కదా. సో దాన్నే కంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అని కూడా రాసుకోవచ్చు, కంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటే టోటల్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ బై కంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ రావడానికి మనకి దీనికి సంబంధించిన ఫార్ములా, రైట్. సో ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనము ఒక ప్రాబ్లం కూడా చేద్దాం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతకుముందు ప్రాబ్లమే ఉంది, ఇంతకుముందు ఒక ప్రాబ్లం చేసాం కదా, ఆ ప్రాబ్లంకే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్కి సంబంధించి మనము చేద్దాం, ఓకే. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏమని చెప్పాము, దెర్ ఈజ్ నో ప్రాఫిట్ నో లాసెస్ ఎట్ దిస్ పాయింట్
So in order to calculate this break-even point, we will have this formula: total fixed expenses by selling price per unit minus marginal cost per unit, or total fixed expenses by contribution per unit. ఈ రెండు ఫార్ములాస్ ని మనం సింపుల్ గా యూజ్ చేసుకోవచ్చు, రైట్? సో ఇక్కడ మనము లాస్ట్ ప్రాబ్లం ఉంది, మనకి లాస్ట్ ప్రాబ్లం చూద్దాం మనము. సో లాస్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనము దీన్ని కనుక్కుందాం. ఓకే, సో ఈ ప్రాబ్లం ఉంది కదా, లాస్ట్కి ఏముంది? ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ 1,50,000, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 10, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 15. సో దీన్ని బేస్ చేసుకుని బ్రేక్ ఈవెన్ పాయింట్ని మనం కనుక్కుందాం. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏముంది? వీ హ్యావ్ ఆల్రెడీ 2 ఫార్ములాస్. ఓకే, 2 ఫార్ములాస్ ఉన్నాయి: టోటల్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీన్ని బేస్ చేసుకొని మనము ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఐడెంటిఫై చేద్దాం. ఓకే, రైట్. సో జస్ట్ సీ, ఇక్కడ ఏమన్నాడు మనకి? ఈ ఫార్ములా తీసుకుందాం, టోటల్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ బై కంట్రిబ్యూషన్ పర్ యూనిట్. మనం ఏ ఫార్ములా అయినా చూస్ చేసుకోవచ్చు. ఓకే, యాజ్ పర్ ఎవర్ కన్వీనియంట్ వీ నీడ్ టు యూస్. ఇక్కడ నేను దీనికి సొల్యూషన్ కనుక్కుంటున్నాను, చూడండి. సో మనం ఫస్ట్ ఫార్ములా తీసుకున్నాం అనుకోండి. టోటల్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయా? టోటల్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ 1,50,000 కదా, 1,50,000 రూపీస్. ఓకే, 1,50,000 రూపీస్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈస్ 15 మైనస్ మార్జినల్ కాస్ట్ పర్ యూనిట్ అంటే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 10. ఓకే, సో ఎంత అవుతుంది? 1,50,000 బై 5 కదా, 15 మైనస్ 10 ఎంత? 5. ఓకే, సో ఇప్పుడు మనకి వచ్చే ఆన్సర్ ఎంత అవుతుంది? 1,50,000 బై 5 చేస్తే 5 1s 5 3s, ఇవన్నీ జీరోలు ఇలా పెట్టేసేయాలి. ఓకే, ఎంత అయింది? 30,000 యూనిట్స్. ఓకే, 30,000 యూనిట్స్ అనేది ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఇదేంటి? బ్రేక్ ఈవెన్ పాయింట్ అని అర్థం. ఓకే, అంటే ఈ 30,000 యూనిట్లు మనము తయారు చేసి అమ్మినప్పుడు ఏమవుతుందంట? సంస్థ అనేది లాస్లో ఉండదంట, అప్పులలో కూడా ఉండదంట, రైట్? సో అంటే దెర్ ఈస్ నో లాసెస్, నో ప్రాఫిట్స్ బై సెల్లింగ్ దీస్ 30,000 యూనిట్స్. 30,000 యూనిట్లు మనం అమ్మినప్పుడు సంస్థ లాభాలు కానీ నష్టాలు కానీ ఉండవంట. అంటే అన్ని ఖర్చులనే కవర్ చేసుకుంటామని గుర్తుపెట్టుకోండి, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ది బ్రేక్ ఈవెన్ పాయింట్. ఓకే, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం మనం, రైట్? సో అండ్ ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు సీ దిస్ ఇన్ రూపీస్, మనం ఏమని చెప్పాము? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ అన్నాం కదా. యూనిట్స్కి ఈ ఫార్ములా అని చెప్పాము, 2 ఫార్ములా చెప్పుకున్నాం. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ ఇచ్చినప్పుడు మనకి క్యాల్కులేషన్ చేసినప్పుడు ఈ 2 ఫార్ములాస్ మనకి యూజ్ అవుతాయి. సో ఒక ఎగ్జాంపుల్ ఫార్ములా కూడా చూసేసాం మనకి ఇది. ఓకే, సో బ్రేక్ ఈవెన్ పాయింట్ని రూపీస్లో చెప్పాలి అంటే, ఓకే, బ్రేక్ ఈవెన్ పాయింట్ని రూపీస్లో చెప్పాలంటే మరి ఏం చేయాలి? ఓకే, సో వి విల్ యూజ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ని రూపీస్లో చెప్పాలి అంటే ఇంకొక సెపరేట్ ఫార్ములా ఉంది. సో దానికి రాస్తున్నాను. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్. సో యూనిట్స్లో చెప్పాము ఇది. ఓకే, ఇప్పుడు రూపీస్లో చెప్పాలి అంటే ఏదైనా ఫార్ములా ఉందా సార్ అంటే, ఎస్, వీ హ్యావ్ ద ఫార్ములా టు షో దిస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్. సో ద ఫార్ములా విల్ బి హియర్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్, సేమ్ పైన అదే ఉంటుందిరా, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ బై పీవీ రేషియో. పీవీ రేషియో ఇంత క్యాల్కులేట్ చేస్తాం కదా, సేమ్ అదే పీవీ రేషియో. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ని రూపీస్లో చూపించాలంటే మనకి ఉండే ఫార్ములా ఏంటి అంటే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ బై పీవీ రేషియో అని చెప్పుకోవచ్చు, రైట్? సో లాస్ట్ ఎగ్జాంపులే మళ్ళీ తీసుకుందాం. ఓకే, లాస్ట్ ఎగ్జాంపులే మనం మళ్ళీ తీసుకుంటున్నాము. ఓకే, రైట్. సో ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ మనకి ఎంత ఉన్నాయరా లాస్ట్ ఎగ్జాంపుల్లో? 1,50,000 మనకు తెలుసు, 1,50,000 బై పీవీ రేషియో ఎంత వచ్చింది మనకి లాస్ట్ ప్రాబ్లంలో? 33
కదా. లాస్ట్ ప్రాబ్లం ఎంత వచ్చింది 33.3 వచ్చింది. లాస్ట్ ప్రాబ్లంలో వీ హ్యావ్ ద పీవీ రేషియో ఈజ్ 33.3%. సో దాన్ని ఇక్కడ యాసిడ్గా రాయండి 33.3 అంటే 33.3 అంటే 1/3 1/3 అని రాసుకున్నాం. ఓకే రైట్. సో మనం సింపుల్గా ఏం రాసుకోవచ్చు, పర్సంటేజ్ కూడా రాయొచ్చు మనం డైరెక్ట్గా. మనం క్యాలిక్యులేటర్స్ యూజ్ చేస్తాం కదా. సో 33.3% అని రాయొచ్చు. 33.3% రాస్తే మన క్యాలిక్యులేటర్స్ యూజ్ చేస్తాం కదా, దానికి అనుగుణంగా రాస్తున్నాను. 33.3% అని రాస్తాం. ఓకే సో ఇలా రాసినప్పుడు ఈ వాల్యూ ఎలా ఐడెంటిఫై చేయాలి? సింపుల్గా మన దగ్గర క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి కాబట్టి 1,50,000 డివైడెడ్ బై అని మళ్ళీ మనం క్యాలిక్యులేటర్ ప్రెస్ చేసి డివైడెడ్ బై 33% అని కొట్టామనుకోండి, మనకు ఒక వాల్యూ వస్తుంది. ఓకే సో ఆ వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇక్కడ అంటే 4,50,000 రూపీస్. ఎంత? 4,50,000 రూపీస్ అనేది ఆన్సర్ అనేది వస్తుంది మనకి. ఓకే క్యాలిక్యులేటర్ మీరు కొట్టి చూసుకోండి కావాలంటే. 1,50,000 డివైడెడ్ బై 33.3 టైప్ చేసి పర్సంటేజ్ బటన్ క్లిక్ చేయండి. ఓకే అప్పుడు మీకు ఈ వాల్యూ వస్తుంది 4,50,000. ఓకే రైట్. సో ఇది మనకి వచ్చిన వాల్యూ. సో ఇది రూపీస్లలో 4,50,000 రూపీస్. సో ఇక్కడ ఏంటంట ఈ 4,50,000 రూపీస్ అనేది మనకి ఏ పాయింట్, బ్రేక్ ఈవెన్ పాయింట్. అంటే 4,50,000 దగ్గర మనకి ఎటువంటి లాస్ కానీ ఎటువంటి ప్రాఫిట్ కానీ సంస్థకు ఉండదు. ఓకే ఇంత సంస్థ ఎర్న్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ సేల్స్, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్. యూనిట్స్లలో అదేవిధంగా రూపీస్లలో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూసాం. రైట్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియో కింద మెసేజ్ పెట్టండి, లేదంటే మన గ్రూప్లో అఫీషియల్ గ్రూప్లో మనకి మెసేజ్ పెట్టండి. రైట్. సో టుడే ఏమేమి నేర్చుకున్నాం మనము, ఈరోజు ఏమేమి నేర్చుకున్నాం రా? సో బ్రేక్ ఈవెన్ పాయింట్ అనే కొత్త టాపిక్ని నేర్చుకున్నాం. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏమని చెప్పుకున్నాము, దెర్ ఈజ్ నో ప్రాఫిట్ నో లాస్ సిచ్యుయేషన్. సో ఇన్ ఆర్డర్ టు క్యాల్కులేట్ ది బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, వీఆర్ యూజింగ్ ది డిఫరెంట్ ఫార్ములాస్. For units we have the separate formula, for rupees also we have the separate formula. Okay so simple గా గుర్తుపెట్టుకోండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా అనేది దేంతో స్టార్ట్ అవుతుంది, ఫిక్స్డ్ ఎక్స్పెన్స్తో స్టార్ట్ అవుతుంది, కింద కంట్రిబ్యూషన్ వస్తుంది. ఓకే సో కంట్రిబ్యూషన్ అంటే మీకు తెలుసు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ మార్జినల్ కాస్ట్ పర్ యూనిట్. ఇక్కడ మార్జినల్ కాస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్ అని గుర్తుపెట్టుకోండి. రైట్. అండ్ నెక్స్ట్ రూపీస్లో చూపించేటప్పుడు పైన సేమ్ ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ ఉంటుంది, బట్ ఇక్కడ కింద పీవీ రేషియో అనేది వస్తుంది. బై పీవీ రేషియో, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అంటాం మన దాన్ని. ఓకే సో సింపుల్గా అక్కడ వాల్యూస్ ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. రైట్. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ లెర్న్ టుడే. ఓకే సో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. హ్యావ్ ఏ నైస్ డే. Bye bye.